ఈ రోజు యువతకు ఒక ఆశా జ్యోతిగా 22 నెలల నుంచి దాదాపు 70,000 ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వ శాఖలలో కల్పించి ప్రైవేట్ రంగంలో మరో 1,00,000 ఉద్యోగాల సంకల్పన గురించి అనునిత్యం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు యువతకు స్ఫూర్తిగా తెలంగాణ రావటానికి ముందు వరుసలో నిలబడ్డ విద్యార్థులకి మేము ముందున్నామని ముందుకు నడుపుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు. రెండో విషయం, ఈరోజు మీ అందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక చదువుకున్న యువకుడిని బలహీన వర్గాలకు సంబంధించి ఒక సామాజిక స్ఫూర్తితో పనిచేస్తా ఉన్న మీ అందరి తమ్ముడు, మీ అందరి అన్న, మీ కుటుంబ సభ్యుడైన స్థానికుడు నవీన్ కుమార్ యాదవ్ గారిని గెలిపియాల్సిందిగా కోరడానికి మేమందరికి వచ్చాం. మేము ఒక విషయం చెప్తా, అనునిత్యం నాకు తెలుసు నవీన్ కుమార్ యాదవ్ గారు ఈరోజు వారు చేసే ప్రతి సామాజిక స్పృహతో పనిచేస్తా ఉన్నప్పుడు బస్తీల్లో ఉంటున్న వారికి హాస్పిటల్ సేవలు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగాలు కావాలన్నా, విద్యా పరంగా వారి సహకారం కావాలని నేను ఉన్నాను అని అన్నగా నిలబడ్డ వ్యక్తిగా ఈ రోజు మీ నవీన్ కుమార్ యాదవ్ గారు వచ్చి నిలబడ్డారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక బలహీన వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిలబడితే కేటీఆర్ ఓర్వలేస్తలేడు. యువకుడి మీద అనేక ఆరోపణలు చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాడు. మేము అభయం ఇస్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీలో ఒక్కరిగా ఒక అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ముందుకు నడిపే వ్యక్తిగా, రేపు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత అనునిత్యం పనిచేసే వ్యక్తిగా నవీన్ కుమార్ యాదవ్ మా సోదరుడు ఉన్నది కనుక వారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ